హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము 8 లెసన్స్ వరకు అయితే నేర్చుకున్నామండి. ప్రజెంట్ వచ్చేసి మనము 9th లెసన్ అండ్ 10th లెసన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. అక్కడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అయిపోయినట్టు. ఈ టాపిక్లో మనకు 15 క్వశ్చన్స్, అలాగే నెక్స్ట్ టాపిక్ అంటే లాస్ట్ టాపిక్లో ఒక 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఓవరాల్గా చూసుకుంటే 25 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్గా ఉండేవి ఉన్నాయి. సో లేట్ చేయకోకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు క్లాస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్థిక వ్యవస్థలో మానవుని దైనందిన వ్యవహారాలలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నది ఏది? ఆర్థిక వ్యవస్థలో మానవుని యొక్క దైనందిన అంటే రోజువారీ వ్యవహారాలలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నది ఏది అంటే ద్రవ్యం, అంటే డబ్బులు, ద్రవ్యము. నెక్స్ట్, మనీ ఈజ్ వాట్ మనీ డస్ అని పేర్కొన్నవారు. మనీ ఈజ్ వాట్ మనీ డస్ అని పేర్కొన్నవారు ఎవరు? ప్రో వాకర్. డైరెక్ట్ ఆన్సర్సే చెప్తున్నాను అండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ద్రవ్యం అనే పదం మనీ, మానెట అనేది ఏ భాషా పదం నుండి తీసుకోబడింది? అంటే మనకు లాటిన్ భాషా పదం నుండి తీసుకుంది. ఏది? మానెట. మానెట అనేది లాటిన్ భాషా పదం నుండి తీసుకొనబడింది. మానెట అనగా ఒక రోమన్ దేవత. మానెట అనగా రోమన్ దేవత. నెక్స్ట్ క్వశ్చన్. దేనికైతే సర్వజన ఆమోదం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం అని నిర్వచించిన వారు ఎవరు? దేనికైతే సర్వజన ఆమోదం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం అని నిర్వచించిన వారు సెలిగ్మన్. ఎవరండి? సెలిగ్మన్. నాణాల ముఖ విలువ, అంతర్గత విలువ సమానంగా ఉన్నది ఏది? నాణాల యొక్క ముఖ విలువ, అంతర్గత విలువ సమానంగా ఉన్నది పూర్తి ప్రమాణం కలిగిన నాణాలు. పూర్తి ప్రమాణం కలిగిన నాణాలు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నాణాల ముఖ విలువ, అంతర్గత విలువ సమానంగా ఉన్నది ఏది? నాణాల యొక్క ముఖ విలువ, అంతర్గత విలువ సమానంగా ఉన్నది ఏది? నెక్స్ట్ చూడండి. ఇక్కడ సమానంగా కాదు, తక్కువగా. చిన్నపాటి కన్ఫ్యూజన్. నాణాల ముఖ విలువ వాటి అంతర్గత విలువ కంటే తక్కువగా ఉండేది. ఏది? తక్కువ ప్రమాణ నాణాలు, తక్కువ ప్రమాణం కలిగిన నాణాలు. నెక్స్ట్, బ్యాంకు అనే పదానికి అర్థం ద్రవ్యాన్ని మారకం చేయడం అని చెప్పిన వారు ఎవరు? బ్యాంకు అనే పదానికి అర్థం ద్రవ్యాన్ని మారకం చేయడం అని చెప్పిన వారు ఎవరు? క్రౌథర్. ఎవరు? క్రౌథర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు దేని ద్వారా పునాది పడినది? భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ద్వారా పునాది పడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక బ్యాంకర్కు ఎందరు పూర్వీకులు ఉన్నారు? ఆధునిక బ్యాంకర్కు ఎంతమంది పూర్వీకులు ఉన్నారంటే 3 మెంబర్స్. నెక్స్ట్, 1949 జనవరి 1న ఏ బ్యాంకును జాతీయం చేశారు? కేంద్ర బ్యాంకుని. ఏదైనా కేంద్ర బ్యాంకు. నెక్స్ట్, క్రింది వాటిలో మనకి ఇక్కడ చూడండి. క్రింది వాటిలో రిజర్వ్ బ్యాంకు జారీ చేయని కరెన్సీ నోటు ఏది? కరెన్సీ నోటు. 4th ఆప్షన్ ₹1. రిజర్వ్ బ్యాంకు జారీ చేయని కరెన్సీ నోటు ₹1. నెక్స్ట్, ద్రవ్య విలువలు తగ్గి ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అని నిర్వచించిన వారు? క్రౌథర్. ద్రవ్య విలువలు తగ్గి ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అని నిర్వచించిన వారు క్రౌథర్. ఆర్బీఐను జాతీయం చేసినది ఎప్పుడు? ఆర్బీఐను జాతీయం చేసినది ఎప్పుడంటే 1949 జనవరి 1న ఆర్బీఐను జాతీయం చేశారు. ఎప్పుడండి? 1949 1949 జనవరి 1వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు పునాది పడింది? ఏ సంవత్సరంలో? మనకి ఏ ఇయర్ అండి? ఇక్కడ 1806న. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 1906న పునాది పడింది. నెక్స్ట్, లాస్ట్ లెసన్ మనకు ఎకనామిక్స్ అనే టాపిక్ నుండి లాస్ట్ టాపిక్ ఆర్థిక గణాంక శాస్త్రం. ఫస్ట్ క్వశ్చన్. గణాంక శాస్త్రాన్ని ఇటాలియన్లో ఏమని పిలుస్తారు? గణాంక శాస్త్రాన్ని ఇటాలియన్లో స్టాటిస్టా అని పిలుస్తారు. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ అనే ఏ భాషా పదం? జర్మనీ పదం. స్టాటిస్టిక్స్ అనేది జర్మనీ పదం. నెక్స్ట్, అర్థశాస్త్రం అర్థం చేసుకోవడానికి గణాంక శాస్త్ర పరిజ్ఞానం అవసరం అని చెప్పిన వారు వాకర్. ఎవరండి? వాకర్. అర్థశాస్త్రం అనేది అర్థం చేసుకోవడానికి గణాంక శాస్త్ర పరిజ్ఞానం అవసరమని వాకర్ చెప్పారు. క్రింది వాటిలో ఏక పరిమాణ చిత్రపటం కానిది? చతురస్రాలు. బార్ పొడవును మాత్రమే లెక్కలోకి తీసుకుని నిర్మించేవే సాధారణ బార్పటాలు. ఈ క్రింది వాటిలో దత్తాంశ మార్పులు సులభంగా గుర్తించేవి శాతపు బార్పటాలు.
దత్తాంశ మార్పులు సులభంగా గుర్తించేవి శాతపు బారపటాలు. కేంద్ర స్థానపు కొలతలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. క్రింది వాటిలో గణన చేస్తే వచ్చే సగటు కానిదే మధ్యగతము. మధ్యగతము గణన చేస్తే వచ్చే సగటునే మధ్యగతం అంటారు. క్రింది వాటిలో స్థాన నిర్ణయ సగటు ఏది అంటే మధ్యగతమే అండి. ఇది కూడా మధ్యగతము. క్రింది వాటిలో చిత్రపటాల ఉపయోగం కానిది అంకమధ్యమం. సో ఇదండి 2 టాపిక్స్కి కలిపి 25 క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనకు ఏదైనా సరే ఇంపార్టెంట్గా నేను ఏదైతే ప్రిపేర్ అవుతానో దానికి మీకు వీడియో అనేది ఫార్వర్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.